సిద్ధార్థ తన బిజినెస్ పార్ట్నర్ అయిన మన్సూర్ తన గర్ల్ ఫ్రెండ్ త్రిష వల్ల 3 కోట్ల రూపాయలు నష్టపోతాడు. చేతిలో చిల్లి గవ్వలేక, అద్దెలు కట్టలేక రోడ్డున పడి బస్తీలో తలదాచుకుంటాడు. మోసం చేసిన మన్సూర్ మీద సిద్ధార్థ లీగల్ కేసు వేస్తే మన్సూర్ ఫ్రెండ్ రేవంత్ సెటిల్మెంట్ కోసం ట్రై చేస్తూ ఉంటాడు. మరోవైపు త్రిష ఇటు సిద్ధార్థ అటు మన్సూర్ మధ్య ఊగిసలాడుతుంటుంది. జీవితం ఇలా వాష్ అవుట్ అయిన టైంలో సిద్ధార్థకు శ్రావ్య పరిచయం అవుతుంది. భర్త చేతిలో హింస అనుభవిస్తున్న డాన్సర్ ఆమె. ఇలాంటి క్లిష్ట పరిస్థితిలో ఉన్న సిద్ధార్థ లైఫ్ ఎలాంటి మలుపు తిరుగుతుంది, తన సమస్యల సుడిగుండం నుంచి ఎలా బయటపడ్డాడు అనేది తెరపై చూడాలి. కథనం ఏ సినిమా తీసుకున్నా కథ అదే ఉంటుంది. కథనంలోనే మ్యాజిక్ చేయాల్సి ఉంటుంది. అలాంటి మ్యాజిక్కే సైక్ సిద్ధార్థ విషయంలో చేయాలని చూశారు మేకర్స్. ఎడిటింగ్ ప్యాటర్న్ కొత్తగా ఉండటం ఈ సినిమాకి కలిసొచ్చే విషయం. ఆడియన్స్కి అక్కడక్కడ స్లో రేషన్ అనిపించినా కొత్తగా కూడా అనిపిస్తుంది. అక్కడక్కడ కొన్ని కామెడీ సీన్స్ నవ్వించినా అవి చాలా తక్కువ. సింపుల్ సీన్స్ కూడా తన నటన ప్లస్ ఎడిటింగ్తో కొత్తగా మార్చేశాడు నందు. సిద్ధార్థ క్యారెక్టర్ ద్వారా సినిమా నడిపించాలని చూసినా అతనికి స్టోరీ లేకపోవడంతో ఆడియన్స్ ఎమోషనల్గా అంతగా కనెక్ట్ కాలేకపో ప్రతిదీ కామిక్ దారిలోనే చెప్పాలని చూశాడు దర్శకుడు. లైఫ్ని ఒక గేమ్లా చూసే సిద్ధార్థ మెంటాలిటీని అతని బ్రెయిన్లో జరిగే సంఘర్షణను చూపించే ప్రయత్నం డైరెక్టర్ చేశాడు. కొత్తగా కూల్గా చూపించాలనే తాపత్రయం కనిపించింది. ఫస్ట్ హాఫ్తో పోలిస్తే సెకండ్ హాఫ్ పర్లేదు, ఎమోషనల్గాను బాగానే ఉంది.